ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. స్టాంగ్ రూంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలక్టిక్ బస్ సర్వీసులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు సూచించారు. నైరుతి రుతుపవనాలు రేపటి నుంచి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక వార్తల వివరాలు. స్టాంగ్ రూంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ రోజు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతలో పూర్తిస్థాయి ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, పోలీసు కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రం విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలక్టిక్ బస్ సర్వీసులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. కృష్ణాపురం గోశాలలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ బస్సును ప్రారంభించారు. అదే బస్సులో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తితో కలిసి సింహగిరిపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ సింహగిరిపై కాలుష్యాన్ని నివారించడానికి దేవస్థానం తన వంతు బాధ్యతగా ఈ బస్సులను ప్రవేశపెట్టిందని అన్నారు. మొత్తం 5 బస్సులు ప్రతిపాదించామని, వాటిలో మొదటిది అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. భక్తులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరను నిర్ణయించామని, ఈ బస్సును సింహగిరి ఘాట్ రోడ్లో మాత్రమే నడుపుతామని వివరించారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 1వ తేదీ నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు మొదటి సంవత్సరం 15,291 మంది, రెండవ సంవత్సరం 7,075 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. అలాగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఎంపిక చేసిన 22 పరీక్షా కేంద్రాల్లో 3,871 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఆలయాల్లో తప్పనిసరిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. ఈ రోజు తిరువనంతపురంలోని శ్రీ ఉదయనూర్ దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు చదివి జ్ఞాన సంపద పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు దోహదపడతాయని అన్నారు. విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు విజయవాడ పౌర సంబంధాల అధికారి నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి జూన్ 4 వరకు రాజమహేంద్రవరం విశాఖపట్నం, 27 నుంచి జూన్ 3వ తేదీ వరకు మచిలీపట్నం విశాఖపట్నం, తిరుపతి కాకినాడ టౌన్, గుంటూరు విశాఖపట్నం, గుంటూరు రాయగడ, 19వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు విశాఖపట్నం మహబూబ్ నగర్, 27 నుంచి జూన్ 4వ తేదీ వరకు గుంటూరు విశాఖపట్నం రైళ్లను రద్దు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామానికి చెందిన ధనుకొండ శ్రీనిధి రాష్ట స్థాయిలో 10వ ర్యాంకును సాధించింది. శ్రీనిధి తల్లిదండ్రులు ధనుకొండ శ్రీనివాసరావు, సుశీల దంపతులు ఇద్దరూ ఉపాధ్యాయులే. శ్రీనిధి సీబీఎస్ఈలో కూడా 490 మార్కులు సాధించింది. జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియాలో ఓపెన్లో 261 ర్యాంకు సాధించగా ఓబీసీలో 35వ ర్యాంకు సాధించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజు రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు తన వంతు సేవ చేస్తానని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి రుతుపవనాలు రేపటి నుంచి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలియజేస్తూ
నైరుతి రుతుపవనాలు మే 19వ తేదీ కల్లా దక్షిణాన సముద్రము మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు మరియు నికోబార్ దీవుల్లో ప్రవేశించే అవకాశం ఉంది. మే 22వ తేదీ కల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో మే 24వ తేదీ కల్లా వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్టాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ఈవీఎం, వీవీప్యాట్లు భద్రపరిచిన నర్సారావుపేట జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని ఈ రోజు అదనపు జిల్లా ఎస్పీ రాఘవేంద్రతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతాపరమైన అంశాల్లో సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్టాంగ్ రూంల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. ఈ రోజు హిందూపురంలో బిట్ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్టాంగ్ రూంలను జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలకు కొత్త పోలీసు సూపరింటెండెంట్లను నియమించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమిశాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్దన్, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ లాట్కర్ను నియమించారు. విశాఖపట్నంలోని నౌసేనాబాగ్ కేంద్రీయ విద్యాలయ 1 పాఠశాలలో సీ క్యాడెట్ కార్ప్స్ ఆధ్వర్యంలో 10 రోజుల వేసవి శిక్షణా శిబిరాన్ని ఈ రోజు ప్రారంభించారు. స్ఫూర్తినిచ్చే సముద్ర నైపుణ్యాలు, టీమ్ ఎఫోర్ట్, పరస్పర సాంస్కృతిక అవగాహన వంటి అంశాలపై అనుభవం కోసం క్యాడెట్లకు ఈ క్యాంపు ఒక వేదిక అని నేవీ అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈ రోజు శ్రీ గోవిందరాజస్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్టాంగ్ రూంలను ఈ రోజు చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వీఎన్ మణికంఠ చందోలు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో స్టాంగ్ రూంల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. 24 గంటలు పోలీసు, కేంద్ర బలగాలతో బందోబస్తులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024లో భాగంగా ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 ప్రారంభం కానుంది. విద్యార్థులతో పాటు ప్రజలకు ప్రదర్శనశాలలు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తాయని రాష్ట పురావస్తు ప్రదర్శనశాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రజిత అన్నారు. ఈ రోజు ప్రపంచ ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతి పురాతన ప్రాచీన రాతి యుగం నాటి పనిముట్లు, చిహ్నాలు ఉన్న ఈ ప్రదర్శనశాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు సందర్శించాలని ఆమె కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టాంగ్ రూంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలక్టిక్ బస్ సర్వీసులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు సూచించారు. నైరుతి రుతుపవనాలు రేపటి నుంచి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.